सीसीएस కేసులో శ్రవణ్ రావు అరెస్ట్ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే నిందితుడిగా ఉన్నారు శ్రవణ్ రావు. చీటింగ్ చేసిన కేసులో శ్రవణ్ రావుపై सीसीएस లో కేసు నమోదైంది. పెట్టుబడుల పేరుతో అఖండ ఎంటర్ప్రైజెస్ కి 6 కోట్లు మోసం చేశాడని బాధితుడు सीसीएस పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో శ్రవణ్ రావును అదుపులోకి తీసుకున్నారు सीसीएस పోలీసులు. ఇంతకు ముందే అఖండ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆకాష్ కుమార్ గారు కమర్షియల్ కోర్టులో 2024 డిసెంబర్లో కేసు వేయడం జరిగింది. అది అకార్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ పైన కమర్షియల్ కోర్టులో సివిల్ కేసు వేయడం జరిగింది. ఎక్కడ కూడా సివిల్ కేసులో తన పేరు కానీ శ్రవణ్ కుమార్ గారు ఇందులో ఇన్వాల్వ్ అయినట్టు కానీ తను చీట్ చేశారని సంబంధించిన విషయాన్ని కానీ ఎక్కడ కూడా రాయలేదు. సివిల్ కేసులో ఎక్కడ కూడా తన పైన అలిగేషన్స్ పెట్టలేదని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ 4 నెలల తర్వాత క్రిమినల్ కేసు పెట్టి శ్రవణ్ కుమార్ గారి పైన తనే చేసినట్టుగా చూపిస్తూ ఈరోజు క్రిమినల్ కేసు పెట్టడం జరిగింది. ఇది శ్రవణ్ కుమార్ గారు ఖచ్చితంగా చెప్పారు, ఇది పొలిటికల్కి సంబంధించిన మోటివేషన్ కేసు అని చెప్పి తనకు కావాలని ఈ కేసులో ఇరికించాలనే ఉద్దేశంతో ఈ కేసు పెట్టారని చెప్పారు. ఇక్కడ మీకు చూపిస్తున్న కేసు సివిల్ కేసు ఇది. ఈ సివిల్ కేసులో ఎక్కడ కూడా ఇదే కాంప్లైంట్ ఇందులో కూడా తను కేసు వేయడం జరిగింది. ఇందులో ఈ శ్రవణ్ కుమార్ గారి పైన ఎక్కడ కూడా తన మీద కేసు పెట్టలేదు. ఓన్లీ క్రిమినల్ కేసుకు వచ్చేసరికి తనని ఇరికించాలి శ్రవణ్ గారిని ఇరికించాలనే ఉద్దేశంతో మాత్రమే పెట్టడం జరిగినట్టు కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ విషయాలను కోర్టు ముందు ఉంచుతాం. తప్పుడుగా ఈరోజు అరెస్ట్ చేసినందుకు ఖచ్చితంగా కోర్టు వారి ముందు ఏమేమి జరిగింది, సివిల్ కేసు ఎలా ఉంది. చీటింగ్ కేసులో శ్రవణ్ రావు అరెస్ట్ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే నిందితుడిగా ఉన్నాడు శ్రవణ్ రావు. పెట్టుబడుల పేరుతో అఖండ ఎంటర్ప్రైజెస్ కి 6 కోట్లు మోసం చేశాడని బాధితుడు सीसीएस పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో శ్రవణ్ రావును అదుపులోకి తీసుకున్నారు सीसीएस పోలీసులు.